शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं మొట్టమొదటి సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు సతులాల ఓ శ్రీకృష్ణుడు పుట్టేయపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎత్త ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎత్త ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు రుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు నందగోపునకు యశోదకు ఇదిమో బిడ్డడాయని కృష్ణుడు కొదదీరా మరి నందగోపునకు యశోదకు ఇదిమో బిడ్డడాయని కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేమంగగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అతన శ్రీ వెంకటేశుడై అలమేల్మంగగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు సూపర్ సూపర్ గట్టిగా అంత అద్భుతంగా చేశారు చిన్నాళ్ళు
అయనానందకరం అంటే అదే ఆనందాన్ని. సూపర్ సూపర్ సూపర్. ఒక 40 ఇంద్రధ
పిల్లలం కాదు మేము పిడుగులం, వీలు కాదు మీ రోజు ఫాలో అవ్వడం. అలసటే రాదు మేము ఆడుదాం, మీ వల్ల కాదు మాతో రోజు వేగడం. పరుగులే పెడతాం, గోల గోల చేస్తాం, ఇల్లు పీకి పందిరేస్తాం. అల్లరే చేస్తాం, చిలిపిగా ఉంటాం, హద్దులే చెరిపేస్తాం. పిల్లలం కాదు మేము పిడుగులం, వీలు కాదు మీ రోజు ఫాలో అవ్వడం. అలసటే రాదు మేము ఆడుతాం, మీ వల్ల కాదు మాతో రోజు వేగడం. కోడి కంటే ముందే ఒక్కరొక్కు అంటూ ముందుగానే నిద్రలేస్తాం. బ్రష్ చేసే వేళ టైం పాస్ చేస్తూ టూత్ పేస్ట్ నంత ఖాళీ చేస్తాం. అమ్మ చేతి వంటకి ఇప్పుడు పేర్లు పెడతాం, మేము ఐస్ క్రీమ్ చాక్లెట్స్ కి ఓటు వేస్తాం. స్కూల్ అంటే బద్ధకం, చదవమంటే యుద్ధం, టామ్ అండ్ జెర్రీ లాగా పోట్లాడుతాం. మా ఇంటిలోన మేమే పెద్ద గూఢచారులం. పిల్లలం కాదు మేము పిడుగులం, వీలు కాదు మీ రోజు ఫాలో అవ్వడం. అలసటే రాదు మేము ఆడుదాం, మీ వల్ల కాదు మాతో రోజు వేగడం. ఆట పాటలంటే మాకు ఇష్టమంటూ హుషారుగానే పరుగు తీస్తాం. వంటింట్లో చేరి ప్రయోగాలు చేస్తూ షెఫ్లాగా మారిపోతాం. యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ ఫేమస్ అవుతాం, మేము సినిమాలో హీరోలాగా పోజు కొడతాం. అమ్మ పాడే జోల పాట, నాన్న ఊపే ఊయలాట, వేడి వేడి పాలు అమ్మ పిలుపు చాలు, తినగానే అల్లరి మళ్ళీ మొదలెడతాం. పిల్లలం కాదు మేము పిడుగులం, వీలు కాదు మీ రోజు ఫాలో అవ్వడం. అలసటే రాదు మేము ఆడుదాం, మీ వల్ల కాదు మాతో రోజు వేగడం. పరుగులే పెడతాం, గోల గోల చేస్తాం, ఇల్లు పీకి పందిరేస్తాం. అల్లరే చేస్తాం, చిలిపిగా ఉంటాం, హద్దులే చెరిపేస్తాం. పిల్లలం కాదు మేము పిడుగులం, వీలు కాదు మీ రోజు ఫాలో అవ్వడం. అలసటే రాదు మేము ఆడుతాం, మీ వల్ల కాదు మాతో రోజు వేగడం. సూపర్ సూపర్ సూపర్. నిజంగా ఇది 100కి 2 క్యాంపు ముగింపు వేడుకలకు వచ్చిన మరి పేరెంట్స్, ముఖ్యంగా పిల్లలు, తర్వాత ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత మన దీన్ని కండక్ట్ చేసిన మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు బాల్భవన్ మరి సూపరింటెండెంట్ ప్రభాకర్ గారు కానీ, ఉమాబాలు గారు కానీ, ఇంకోటి ఇచ్చిన వెంకటలక్ష్మి గారు, ఇంకా వేరే అందరి సిబ్బంది కూడా అందరు కూడాను, తర్వాత మన మాంత్రికుడు ఆయన కూడాను, మరి రంగనాథ్ గారికి కూడాను మరి స్వాగతం. ఈసారి మనం 34 విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చాము మనం. ఆ సమ్మర్ వెకేషన్ అనేది పిల్లలు మరి ఆట విడుపులాగా ఇక్కడ వచ్చి అందరూ మరి ఉల్లాసంగా ఒక 5 minutes సైలెంట్గా ఉండండి, 5 నిమిషాలు.
34 విభాగాల్లో మనం ట్రైనింగ్ ఇచ్చాము. దాంట్లో 690 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అంటే నాట్ ఓన్లీ నిజామాబాద్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. సో వారందరూ కూడాను ఈ యొక్క నేర్చుకున్న విద్య మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. తర్వాత మీ స్కూళ్ళలో ఏవైతే స్కూళ్ళలో మీరు చదువుతున్నారో ఆ స్కూళ్ళలో కూడా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే పార్టిసిపేట్ చేయండి. మర్చిపోకుండా మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వెకేషన్కి సమ్మర్ క్యాంప్కి వచ్చినప్పటికీ ఈ విద్యలు మీకు బాగా తెలిసి ఉండాలి. తెలుసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే ఇంకా రేపటి నుంచి స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి. ఇంకా స్కూల్ అంటే 18 ఇంకా దానికి ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతాయి మీకు అందరూ కూడాను. మరి ఈ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసి మీ పేరెంట్స్కి కానీ తర్వాత మీ గ్రాండ్ పేరెంట్స్ మీ ఇంట్లో అందరికి కూడా మీరు ఆనందం అందించినందుకు మాకందరూ కూడా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్స్ ఈ ఏపీ సమ్మర్ వెకేషన్లో ఇదే రకంగా జరుగుతుంది. ఈసారి ఇంత పెద్దగా వచ్చి 690 మంది అంటే 700 మంది పిల్లలు వచ్చి నేర్చుకున్నందుకు మాకు కూడాను చాలా సంతోషంగా ఉంది. మా నిజామాబాద్ విద్యా విభాగం తరఫున మీకు అందరూ కూడాను పేరుపోయిన కృతజ్ఞత చెప్తున్నాం. ఇదే రకంగా మీరు ఫర్దర్గా కూడా మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. నాట్ ఓన్లీ సమ్మర్ వెకేషన్, ఈవినింగ్ టైంలో కూడాను మాకు కోర్సెస్ ఉంటాయి. టైలరింగ్, డ్రాయింగ్ అని, మ్యూజిక్ అని ఉంటాయి. మీకు పేరెంట్స్కి వీలైతే మీ పిల్లలకి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ వచ్చి డైలీ కూడాను మాకు మీరు వచ్చి నేర్చుకోవచ్చు. దానికి ఏమి అభ్యంతరం లేదు. డ్యాన్స్ కూడా ఉంది. టైలరింగ్ డ్యాన్స్ తర్వాత మ్యూజిక్ ఇవన్నీ ఎవ్రీడే ఉంటే మాకు టీచర్స్ ఉన్నారు. వాటికి స్పెషల్గా వాళ్ళు ఇదే పని మీద ట్రైనింగ్ ఇవ్వడానికి అనేది వీళ్ళు ఉన్నారు. ఆన్లైన్ కూడా ఉంది. ఒకవేళ వీలు కాకపోతే మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మాకు చెప్తారు వీళ్ళు, దాంట్లో కూడా నేర్చుకోవచ్చు. ఓకే, అందరూ కూడా ఎంజాయ్ చేయండి. పిల్లలు ఈరోజు బాగా అందరూ కూడా ప్రదర్శన చేశారు. కొద్దిగా అందరూ కూడా పేరుపోయిన కంగ్రాచులేషన్స్. మీరు ఇదే రకంగా మీరు ఫర్దర్గా ఆర్ట్స్ అనేది మన పేరెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఎంకరేజ్ చేయండి. అంటే బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేని చదువు చెప్పించబోతుంది. ఓకే, ఎంజాయ్ చేయండి అందరూ. సార్ ఒక్క నిమిషం. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మనం ఇంత పెద్ద ఎత్తున పిల్లలకి సమ్మర్ కోచింగ్ నిర్వహించడం జరిగింది. మరి ఈ క్లాసులు 10th జూన్ వరకు కొనసాగుతాయి. మళ్ళీ రేపు సండే కాబట్టి మండే నుంచి కూడా మీ పిల్లల్ని పంపించవచ్చు. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ సమ్మర్ తర్వాత కూడా మీకు స్కూల్కి వెళ్తూ కూడా వచ్చి ఇక్కడ నేర్చుకోవడానికి వీలుందని డిఓ గారు చెప్పారు. మరి వారు వచ్చినందుకు, మరి పిల్లలకి సందేశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ మరి చిరు సత్కారం చేద్దాం వారిని. సార్ చిన్నగా సార్ ఒక్కటి మా తృప్తి కోసం సార్. థ్యాంక్ యూ. టీచర్లు అందరూ వేదిక మీదకి రావాలి. నేర్పిన టీచర్లు తర్వాత అట్లాగే ఈ ఫ్యాకల్టీ ఇచ్చిన టీచర్స్ ఎవరైతే మాకు బయట నుంచి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడాను ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇల్లు పీకి పందిరేస్తాం, అల్లరి చేస్తాం, చిలిపిగా ఉంటాం, హద్దులే చెరిపేస్తాం. పిల్లలం కాదు మేము పిడుగులం, వీలు కాదు మీ రూల్స్ ఫాలో అవ్వడం. అలసటే రాదు మేము ఆడుతాం, మీ వల్ల కాదు మాతో రోజు వీగడం.
చేస్తూ టూత్ పేస్ట్ దంతకాడి చేస్తాం. అమ్మ చేతి వంటకి పేర్లు పెడతాం. మేము ఐస్ క్రీమ్ చాక్లెట్స్ కి ఓటు వేస్తాం. స్కూల్ అంటే బద్ధకం, చదవమంటే యుద్ధం. టామ్ అండ్ జెర్రీ లాగా పోట్లాడుతాం. ఆ ఇంటిలో మేమే పెద్ద గూఢచారులం. పిల్లలం కాదు మేము పిడుగులం. వీలు కాదు మీ రూల్స్ ఫాలో అవ్వడం. అలసటే రాదు మేము ఆడుతాం. మీ వల్ల కాదు మాతో రోజు వేగడం. ఆట పాటలంటే మాకు ఇష్టమంటూ హుషారుగానే పరుగు తీస్తాం. వంటింట్లో చేరి ప్రయోగాలు చేస్తూ షెఫ్ లాగా మారిపోతాం. యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ ఫేమస్ అవుతాం. మేము సినిమాలో హీరో లాగా పోజు కొడతాం. అమ్మ పాడే జోల పాట, నాన్న ఊపే ఊయలాట. వేడి వేడి పాలు, అమ్మ పిలుపు చాలు. తినగానే అల్లరి మళ్ళీ మొదలెడతాం. పిల్లలం కాదు మేము పిడుగులం. వీలు కాదు మీ రూల్స్ ఫాలో అవ్వడం. అలసటే రాదు మేము ఆడుదాం. మీ వల్ల కాదు మాతో రోజు వేగడం. పరుగులే పెడతాం, గోల గోల చేస్తాం. ఇళ్ళ పీకి పందిరేస్తాం. అల్లరే చేస్తాం, చిలిపిగా ఉంటాం. హద్దులే చెరిపేస్తాం. పిల్లలం కాదు మేము పిడుగులం. వీలు కాదు మీ రూల్స్ ఫాలో అవ్వడం. అలసటే రాదు మేము ఆడుతాం.
సూపర్. మీరు కొట్టిన చప్పట్లు సరిపోదు సార్. పిల్లలు అంత బాగా చెప్తూ ఉంటే బాలలను మేము చాలా చాలా సంతోషం. చాలా అద్భుతంగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా. ఎంతో పరిణితి చెందిన కళాకారులలాగా నిజంగా వీళ్ళ ప్రతిభను చూసేసి ఆడియన్స్లో ఉన్న తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, తల్లులు, తండ్రులు ఎంత సంతోషపడిపోతున్నారో. ఎన్నో రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు మా పిల్లలకి తల్లిదండ్రులు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక మేడం పాపం తీసుకుపోవడానికి వస్తుంది. ఆవిడ ఎంత సంతోషపడిపోతుందో ఆడియన్స్లో కూర్చొని. సంతోషం. నిజంగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగిపోతుంది అనడంలో నిర్వివాదాంశం. మరి ఇప్పుడు ఇంకొక పాట మేము ముందుకు రాబోతున్నాం. ఇదే మన భారతం అంటూ సాగే ఈ పాటలో పాల్గొన ఇదే మన భారతం, ఇలలో పూల రథం, శక్తియుతం, ముక్తి పథం, మన విరిసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, శక్తియుతం, ముక్తి పథం, మన విరిసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం,
సంతోషం. मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते में मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत में सारा हर लिया था बस मेरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा रहेगी तेरी आस्था क्या समय क्या It's 11:12 a.m. It's 11:12 a.m. It's 11:13 a.m. जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा
तोषिणि दुर्मद शोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि हासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सरस्वती नमः
कृष्णं वन्दे जगद्गुरु कृष्णाय वासुदेवाय థ్యాంక్ యూ. పిల్లలు చాలా చక్కగా పాడారు, స్టోకర్స్ అని. నా చిన్నతనంలో 40 ఏళ్ల క్రితం పట్టాభిరామ్ గారు ఈ బాలభవన్ వేదికలోనే మ్యాజిక్ ప్రదర్శిస్తే ఆయన ఇలా ఒక హ్యాండ్ కర్చీఫ్ని గాల్లో ఊపి ఇలా 1 2 3 అని అందుకని ఒక మ్యాజిక్ ట్రిక్ చేస్తే నేను ఆ రోజు అడిగాను, గురుగారు ఎలా చేశారు ఇది అని అంటే, ఏం లేదు నాన్న ఇది రీప్లేస్మెంటే అన్నాడు. నిజం చెప్పాలంటే మ్యాజిక్ అంతా కూడా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా భ్రమ కలిగించేది మాత్రమే మ్యాజిక్. చూద్దాం, మనం 2-3 అంశాలని మీ ముందు ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ పిల్లలకు తెలిసిన అంశాలు నేను మీకు చూపిస్తాను. పిల్లలు ఆల్రెడీ నేర్చుకున్నారు కొన్ని.
ఇది చాలా మంది పిల్లలకి వచ్చిన వాళ్ళు చప్పలు కొట్టండి. కొంచెం ముందరికి వెళ్ళి పిల్లలు అత్యధికంగా మ్యాజిక్ అంటే నేను ఆశ్చర్యపోయినా. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే చిన్న పిల్లలు చేస్తుంటే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం. అది వాళ్ళకి బాగా ఇష్టమైన అంశం. ఇదే కాదు, నేను చాలా ఆశ్చర్యపోయింది ఏముందంటే బాలభవన్కు రాకముందు ఇలా పడిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలతోటి పరిగెత్తుకుంటూ వచ్చి పక్క వాళ్ళని కోరుతున్న పిల్లలు వాళ్ళు ఎలా నిలబెట్టారు మన సంస్కృతిని అనేది మీరు ఇప్పుడే చూశారు. ఎలా నిలబెట్టారు, ఇది కూడా చాలా మందికి వచ్చిన మ్యాజిక్కే. మ్యాజిక్లో యాక్షనే ఎక్కువ ఉంటుంది, మ్యాజిక్లో లాజిక్ ఉంటుంది. లాజిక్తో పాటు పిల్లలు నవ్వుతూ కేరింతలు కొడుతూ చేస్తూ ఉంటే ఆ ప్రదర్శన విధానమే దీనికి కొత్త ఆనందాన్ని తీసుకొని వస్తుంది. సరే చూద్దాం. తల్లిదండ్రులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేద్దామని నా ఉద్దేశం. గంగారాం గారు ఒకసారి స్టేజ్ మీదకి రండి. ఎవరున్నారు? మనవడు ఉన్నారా? మనవరాలు ఒకసారి నుంచోమ్మా, చప్పట్లు కొడతాం. అన్విత, ఓ రైట్, చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఈ సంస్కృతిని తాతలు మనవరాల ద్వారా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ఈయన సంవత్సరంలో ఒక మ్యాజిక్ చూద్దాం. ఇటువంటి సార్ ఇటు నుంచోండి. ఎందుకనంటే ఆ లాజిక్ తెలియనంత వరకు అది మంచి మ్యాజిక్కే. అది ఏంటనేది చూద్దాం. నిజమైందేనా గంగన్న? నిజమైందేనా? అంటే మ్యూజిషియన్స్ బాగా మోసం చేస్తారు సార్ అంటూ ఉంటారు. మోసం చేసే మాట నిజం, కాకపోతే అది నిజమా కాదా అనేది మాత్రం మనం చూడాల్సిందే ఉంటుంది. రైట్, ఇప్పుడు చూద్దాం ఏముందంటే బాలభవన్కి రాకముందు వచ్చిన తర్వాత ఒక మ్యాజిక్ ఉంది. థ్యాంక్ యూ, మీరు కూర్చోండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాజిక్. ఇది 2 రోప్స్ ఉన్నాయి. ఈ 2 రోప్స్ ఎవరు అని అంటే బాలభవన్లో శిక్షణ తరగతులు ప్రారంభం కాకముందు పేరెంట్స్, బాలభవన్ ఈ రెండు చాలామంది అడ్మిషన్స్ కోసం ముందు నెల రోజుల ముందు నుంచి తాపత్రయపడి జాయిన్ చేసిన పేరెంట్స్ ఉన్నారు. లాస్ట్ మినిట్లో 10 days దాటిన తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత జాయిన్ చేసిన పేరెంట్స్ కూడా ఉన్నారు. మరి అలాంటి పేరెంట్సే వీళ్ళు బాలభవన్ పేరెంట్స్. అది ఎలాగ ఉంటుంది, వాళ్ళు మనము కలిసిన తర్వాత ఒకటైపోతాం. ఒకటైన తర్వాత పిల్లలు వస్తారు, పిల్లల తర్వాత టీచర్లు కూడా వస్తారు. ఈ 2 రూప్స్తోనే అది సాధ్యం. ఎలా చూద్దాం. బాలభవన్లో పిల్లలు పేరెంట్స్ అంతా కలిసిపోయి ఒకటిగా మారిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఎంట్రీ ఇచ్చారు. పిల్లలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అల్లరి పెరిగిపోతే ఫ్యాకల్టీస్ కావాలి.
ఫ్యాకల్టీస్ మన దగ్గర ఉన్న వాళ్ళు 2-3 సరిపోదు కాబట్టి మనం బయట నుంచి కొంతమంది ఫ్యాకల్టీస్ని పిలిచాం. వాళ్ళు ఇప్పుడు 4 అయిపోయాం. ఇప్పుడేమైపోయింది అని అంటే అందరూ ఒకటైపోయి మళ్ళీ విడిపోబోతున్నటువంటి ఈ తరుణంలో మనం ఎలా ఉన్నామంటే మొట్టమొదటిలాగానే ఇందులో ఏం తేడా లేదు. కొన్ని రోజులు అయితే రేపటి నుంచి మీరు వస్తారో వారో తెలియదు. పిల్లలే బాల్భవనే. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం అంతా కలుసుకోబోతాం, అక్కడ చూద్దాం. ఈ లోపల ఏం చేద్దామంటే ఒక మ్యాజిక్ని పేరెంట్స్ మహిళలు చాలామంది ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి కళామ తల్లులు వాళ్ళకి మా బాల్భవన్ శిరస్సు వచ్చి నమస్కరిస్తుంది. తీసుకుపోతారు, ఎండలో వస్తారు, నెత్తికి బట్టలు కట్టుకొని వస్తారు. ఎంత దగడు కొడుతుంటే కూడా పిల్లల కోసం త్యాగం చేస్తున్న తల్లులు ఉన్నారే, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఒక 4 వేదిక మీదకి రావాలని నేను పిలుస్తున్నా. ఆ 4తోటి మనం ఒక మ్యాజిక్ చూద్దాం. మ్యాజిక్ చూసిన తర్వాత కర్రసామ చూద్దాం. చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. 450 రకాల మ్యాజిక్లు, 45 సంవత్సరాల అనుభవం, 11,000 ప్రదర్శనలు, ఎన్నో దేశాలు. ఇది నా బాల్భవన్ ప్రస్థానం. బాల్భవన్కి నాకు ఉన్న అనుబంధం 20 సంవత్సరాలు. రైట్, 4 మహిళలు వేదిక మీదకి వస్తే నా దగ్గర 450 రకాల మ్యాజిక్స్ ఉన్నాయి. మనమే పిల్లలకు ఒక 30 రకాల మ్యాజిక్స్ నేర్పాం. ఈ సెషన్లో నేర్పాము అనే దానికన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు నేర్చుకున్నారు. కాకపోతే నేను కోరేది ఏంటంటే పేరెంట్స్కి ఇష్టం ఉండాలా ఈ కళను నేర్పించాలని. 4 ఎవరన్నా పేరెంట్స్. స్నేహ హౌస్ వైఫ్. నా దగ్గర బియ్యం ఉన్నాయి, చాట ఉన్నది. మీకు తెలియనిది ఏమీ లేదు. ఇందులో కొత్త అంశం అసలే లేదు. మామూలుగా అయితే ఇలా జరుగుతారు. మీ అందరికీ తెలిసిందే. మాలాంటి వాళ్ళని జరగమంటే మేము కొంచెం టిగరవలం కదండి. మా యాక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా జరుగుతాం. ఇలా జరిగినా ఎలా జరిగినా బియ్యమే. బాగున్నాయి మేడం బియ్యం? చూడండి ఒకసారి తిని చూడొచ్చు. ఈ మామూలు బియ్యమే. చూద్దాం.
చూసారా? దొంగలు మీరు. మ్యాజిక్స్ అన్నీ మీకు తెలిసినవే అంతే కదా. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే మనము చిన్న పొరపాటు చేస్తే మ్యాజిక్ లీక్ అయిపోతుంది, పడిపోతుంది. లిఫ్ట్ చేసినప్పుడు కూడా అంతే, ఒక చిన్న పొరపాటు చేస్తే అందులో ఉన్న వాటర్ ముందే పడిపోతుంది. పడిపోతే మనం రాయాల్సింది ఏమీ లేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు రాకుండానే కొన్ని మ్యాజిక్ ఐటమ్స్ లీక్ అయిపోతూ ఉంటాయి. ఇవే రాసుకుంటాం. ఇప్పుడు పిల్లలు రెడీ ఉన్నారా? अपना वतन अपना वतन संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए विजयी आँखों से अपने
प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो मान शान या की जान का उदान आज एक धनुष के बाण पे उतार दो प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो मान शान या की जान का उदान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड सर्वशक्तिमान है करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है विश्व की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है औरों की भीड़ की हवस नहीं किसी पे कोई होश नहीं क्या जिंदगी है ठोकरों पे मार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो शान या की जान का उदान आज धनुष के बाण में उतार दो शौर्य का चुनाव या कि हार का वो भाव तुम ये सोच लो दया का भाव या कि शौर्य का चुनाव या कि हार का वो भाव तुम ये सोच लो या कि पूरे हाल पर जला रहे विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो रंग केसरी हो या मृदंग केसरी हो या कि केसरी हो काल तुम ये सोच लो या मृदंग केसरी हो या कि केसरी हो काल तुम ये सोच लो जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम की तो उस कवि को आज तुम नकार दो भीगती मसों में आज फूल की रगों में आज आग की लपट का तुम बखार दो